అరుంధతిలో ఒక డైలాగ్ ఉంటది. కళ్ళ ఎదుట కనిపించేవన్నీ నిజాలు కావు అన్నటువంటిది. మన దేశంలో జరిగే స్వచ్ఛంద సేవ, స్వచ్ఛంద విద్య, స్వచ్ఛంద వైద్యం, స్వచ్ఛంద వృద్ధాశ్రమాలు, స్వచ్ఛంద పిల్లల అనాథాశ్రమాలు, వీటిట్లలో నిజంగా స్వచ్ఛందంగా ప్రజలిచ్చిన డబ్బులతో నడిచేది ఒక ఆస్పెక్ట్. బట్ ఇవి 20-30% ఉంటాయి. 70% విదేశీ నిధులతో నడిచేవి ఉంటాయి. చూపించే లక్ష్యం కళ్ళ ఎదురుగుండా 10 మంది. తెర వెనకాల ఈ దేశంలో మత మార్పిడులు కీలకం. ఈ మత మార్పిడుల రాకెట్ ఆషామాషి కాదు. విద్య పేరుతో మతం మారుస్తారు, వైద్యం పేరుతో మతం మారుస్తారు, ఉద్యోగాల పేరుతో మతం మారుస్తారు, ఉపాధి పేరుతో మతం మారుస్తారు, పర్యావరణం పేరుతో ఖర్చులు పెడతారు. ఈ దేశంలో ఎదుగుదలని నిరోధించడానికి స్వచ్ఛంద సంస్థలు వాడతారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఇలాగ చేస్తారు. ఇట్లా రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థలు అన్నీ కూడా విలవిలలాడుతున్నాయి. బాధ్యతాయుత తత్వం, జవాబుదారీతనం కావాలంటే ఎఫ్సిఆర్ఏ బిల్లుని అడ్డుకోవడానికే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని రెచ్చగొట్టారు. మరొక వైపున ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ ఉద్యమాలు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు? అక్కడ మన రక్షణ వ్యవస్థ ఎదుగుదల ఇష్టం లేకపోవడం. చివరికి పార్లమెంట్లో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఎఫ్సిఆర్ఏ బిల్లుని రానివ్వము అని. బిల్లుని ఆల్రెడీ సభలో ప్రవేశపెట్టారు. దాని మీద చర్చ జరగకుండా రోజుకు ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కాసేపు అయోధ్య అంటారు, కాసేపు ఢిల్లీ గొడవ అంటారు, ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్న కారణం ఎఫ్సిఆర్ఏ బిల్లు మీద చర్చ జరపడం విపక్షాలకు ఇష్టం లేదు. వామపక్షాలు అదే ఫండింగ్ మీద బతుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు అదే ఫండింగ్ మీద బతుకుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ ప్రాంతాలలో, సరిహద్దు ప్రాంతాలలో, ఈశాన్య ప్రాంతాలు బ్రతికించిందే ఈ స్వచ్ఛంద సంస్థలు.